దీంట్లో వచ్చే గణాలు చెప్పొస్తాయి ఏమొస్తాయమ్మా? స హ ర న మ య వ సభ రన మయ వ అనే గణాలు ఉంటాయండి. ఎన్ని స్థానాలమ్మా? ఎన్ని స్థానం 14. ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య ఎన్ని వస్తాయమ్మా? 20 అక్షరాలు ఉంటాయండి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. మధ్యమం అంటే మధించిన ఎలుగు. దీనిలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో సభరణ మయవ అనే గణాలు ఉంటాయి. ఎన్ని స్థానం 14 అక్షరం. అక్షరాల సంఖ్య 20. ప్రాస నియమం ఉంటుంది. దీనిలో వచ్చే గురువుల గురించి చూద్దామండి. సగనానికి చెప్పడమా మీరు? సగనానికి వచ్చే గురువుల గురించి ఏంటి చెప్పు? లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు ఏంటమ్మా? సగం. పగడం చెప్పు. గురువు లఘువు లఘువు. రగనం గురువు లఘువు గురువు. నగనం 3 లఘువులు. మగనం 3 గురువులు. తర్వాత